హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వెయిట్ లాస్ సంబంధించి రెసిపీస్ షేర్ చేయమన్నారు కదా. ఇది ఒక బెస్ట్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. లడ్డు, చాలా రకాల లడ్లు చూసింటారు మీరు. ఇది అవిసె గింజల లడ్డు అండి. దీంతో వెయిట్ లాసే కాకుండా హెయిర్ ఫాల్, విపరీతంగా జుట్టు కుచ్చులుగా పోయే వాళ్ళకి సంబంధించి కూడా కంట్రోల్ అవుతుంది. 100% అవుతుందండి. కనీసం ఒక వారమైనా తిని చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఇది వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నా వెయిట్ లాస్ లో నేను ఇవే తిన్నానండి. అలాగే ఇది ఫ్యాట్ ని బాగా కరిగిస్తుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, ఒమేగా 3 యాసిడ్స్, ఇందులో బయోటిన్ చాలా బాగా ఉంటుందండి. అందుకనే హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. కొత్త హెయిర్స్, మనకు రూట్స్ నుంచి పోయిన హెయిర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. 1 కప్పు అవిసె గింజల్ని ఇట్లా దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే చిటపటలాడుతుంటే, అప్పుడు మనం తీసేసి పక్కన చల్లారబెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే క్వాంటిటీ నేను నల్ల నువ్వులు తీసుకున్నాను. మీరు కావాలంటే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. 1/4 కప్పు కొబ్బరి, 4 యాలకులు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుండే విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో నేను ఖర్జూరాలను యాడ్ చేస్తున్నానండి, పండు ఖర్జూరాలు. ఇవి చాలా హెల్దీ. సీడ్స్ తీసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం ఇవంతా ప్రాసెస్డ్ ఫుడ్ అండి, న్యాచురల్ గా వచ్చినట్టు కాదు కాబట్టి మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు బెల్లం పాకంతో అయితే బాగుంటుంది మాకనంటే మీరు అలాగైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఎక్కువగా న్యాచురల్ వే ప్రిఫర్ చేస్తాను. మంచి స్వీట్నెస్ ఉంటుంది, హెల్దీ కూడా. నువ్వులు అవన్నీ విడిగా గ్రైండ్ చేసుకుంటున్నానండి, పలుకుగా, మరీ మెత్తగా కాకుండా పలుకుగా చేసుకుంటే తినేటప్పుడు మనకి డైట్ చేస్తున్న ఫీలింగ్ కాకుండా టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అందుకనమాట ఇలా 2 గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. దాంట్లో ఇట్లా పలుకుగా వచ్చింది చూడండి. టేస్ట్ కోసం కొబ్బరిని మనకి ఫుల్ మొత్తం వేసుకోవాలనేది ఏం లేదు, కొద్దిగానే యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా. ఈ ఖర్జూరం అంతా మనం పాకం పడితే ముద్దగా ఎట్లయితుందో అట్లా ముద్దగా అవుతుందండి. ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా హ్యాండ్ వాష్ చేసుకునేసి మళ్ళీ నెయ్యి రాసుకున్నాను అతుక్కోకుండా. ఇట్లా ముద్దగా చేసేసి లడ్డు చేస్తుంటే చూడండి, లడ్డు ఈజీగా అయిపోయింది. ఎక్కువ శ్రమ అయితే ఏముండదు. ఇవన్నీ గాజు జార్లో స్టోర్ చేసుకుంటున్నానండి. మనము మూత అనేది గట్టిగా పెట్టకుండా కొద్దిగా గాలి ఆడే విధంగా పెడితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. ఈజీగా 1 వీక్ to 10 days అనేవి మనకు పాడవకుండా ఉంటాయండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీ అయితే చేయను, ఒక 10-15 లడ్లు వచ్చే విధంగా చేసుకుంటాను. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చేసుకుంటాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. వెయిట్ లాస్లో 100% రిజల్ట్ ఉంటుందండి. ఇదే కాకుండా జుట్టు విపరీతంగా పోతున్న వాళ్ళకైతే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇదే లడ్డు నువ్వులు వద్దండి, మాకు నువ్వులు పడవు అనుకునే వాళ్ళకి సంబంధించి కూడా వేరే విధంగా తయారు చేసి చూపిస్తాను చూడండి. అవిసె గింజలు 1 కప్పు దోరగా ఫ్రై చేసుకుంటాను. అలాగే నేను ఇందులో డేట్స్ ప్లస్ ఇవి అంజీర్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అంజీర్ ఇవి అయిపోవట్లేదు ఇంట్లో. సో ఇవి కూడా న్యాచురల్ స్వీట్ ఉంటాయి కదా, దీంట్లో ఉన్న డస్ట్ ఏదన్నా ఉంటే తీసేసుకొని ఇన్స్టెంట్గా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం సాఫ్ట్గా లేకపోతే వేడి నీళ్ళల్లో నానబెట్టి తీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఏం నిలవ పెట్టుకోం కదా. ఇందులో కూడా సీడ్స్ తీసేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఒకటేసారి గ్రైండ్ చేయొద్దండి, కొద్దిగా మిక్సీ వేస్తే మిక్సీ అనేది పాడవకుండా నీట్గా, ఎందుకంటే ముద్దలాగా తిరుగుతుంది కదా అది. సో అలాగనమాట చూసుకొని చేసుకోవాలి. ఇవి మనకు పుచ్చగింజల పప్పు. సో పుచ్చగింజల పప్పులో ప్రోటీన్ చాలా బాగుంటుందండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనకి ఎవరికైనా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ఇట్లా కూడా ట్రై చేయండి. పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజలు, ఇలా అన్ని సేమ్ క్వాంటిటీలో తీసుకొని ట్రై చేశారంటే హెయిర్ ఫాల్ ఇమీడియట్గా కంట్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుడ్ ఫ్యాట్స్ కాబట్టి ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ నేను నెయ్యి కూడా యాడ్ చేశాను. చూడండి చుట్టగానే లడ్డు అయిపోయింది. చాలా హెల్దీ అండి. ఇప్పుడు మనం అన్హెల్దీ ఫుడ్ బయటికి వెళ్ళినప్పుడు రకరకాల ఏవో స్వీట్స్ అవి తెచ్చుకునే దానికంటే ఇలా చిన్న పిల్లలకైనా కానీలేండి, ఇట్లా లడ్డు చేసి మంచి ఫ్లేవర్, మనం ఇది యాలకులు కూడా వేసాము, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. డైలీ ఒక్కోటి ఇచ్చామంటే పిల్లలు కూడా హెయిర్ ఫాల్, చిన్న పిల్లలు కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా పోతున్నాయి. నేను 16-17 కేజీలు తగ్గినా కూడా హెయిర్ ఫాల్ అనేదే లేదు, ఎందుకంటే ఇలాంటి హెల్దీ బయోటిన్ రెసిపీస్ తింటున్నా కాబట్టి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్